రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్నదాతల కోసం అందుబాటులోకి తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మరింత ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు తక్కువ వడ్డీకే ఎక్కువ రుణం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక దేశంలోని రైతులకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మోడీ సర్కార్ ముందుగా రైతులకు ప్రాముఖ్యతనిస్తోంది. ఇందులో భాగంగానే దేశంలో లక్షలాది మంది రైతులు కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ పథకం ద్వారా రైతులు సకాలంలో తక్కువ వడ్డీ రేటుకే రుణ సౌకర్యాన్ని పొందుతున్నారు. రైతులకు అందించే ఈ రుణాలు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందు వంటి వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా మారింది. ఇప్పటి వరకు 4,65,00,000 దరఖాస్తులు ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. వీటి పరిమితి 5.7 లక్షల కోట్లకు చేరుకుంది. క్రెడిట్ కార్డుల ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరమయ్యాయి. కేసీసీ ద్వారా వ్యవసాయ కార్యకలాపాలకు, వారి ఆర్థిక అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం రైతులకు రుణ రూపంలో 5 లక్షల వరకు సహాయం చేస్తోంది. తాజాగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచింది. ఇప్పటి వరకు 7.7 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కేంద్రం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా స్వల్పకాలిక పంట రుణాలు ఇప్పుడు సులభతరం చేస్తూ రుణ పరిమితిని పెంచారు. అందులో భాగంగా రైతు సకాలంలో చెల్లిస్తే 3 లక్షల వరకు రుణంపై 4% వడ్డీ మాత్రమే చెల్లించాలి. దీంతో పాటు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించినందుకు 3% అదనపు సత్వర చెల్లింపు ప్రోత్సాహకం కూడా అందిస్తోంది. దీని కారణంగా రైతులు ప్రతి ₹1,00,000పై ప్రతి సంవత్సరం దాదాపు 9,000 వడ్డీని ఆదా చేయొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇక ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇప్పుడు ఈ సబ్సిడీ రుణ పరిమితిని 3 లక్షల నుండి 5 లక్షలకు పెంచింది. దీని వలన రైతులకు మాత్రమే కాకుండా మత్స్యకారులు, పాడి రైతులకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇప్పటి వరకు 7.7 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందినట్లు కేంద్రం తెలిపింది. 2013లో వ్యవసాయ బడ్జెట్ కేవలం 21,500 కోట్లు మాత్రమేనని 2024 నాటికి దానిని 1.22 లక్షల కోట్లకు పెంచినట్లు వెల్లడించింది.